హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సరిజోడి 17వ భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు ఎందుకు నన్ను బయటికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు. అసలు ఈ మనిషి నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను దూరంగా ఉండమన్నా కూడా నన్ను అతుక్కుపోతున్నాడు అనుకుని కామ్గా బయటకు వచ్చి ఆర్కే కారు వైపు చూసింది. అప్పటికే ఆమె కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు మన ఆర్కే. ఎందుకు అలా చూస్తూ నడుస్తూ ఉన్నావు? ఎక్కువ ఆలోచించుకో, ముందు కారు ఎక్కు అన్నాడు. బాను కామ్గా కారెక్కింది. ప్రయాణం మొదలైంది. ఇద్దరి మధ్య మౌనం. ఆమె మనసు మాత్రం తనలో లేదు. మహాదేవ్ మాటలు తన మెదడిని హెచ్చరిస్తుంటే మనసు మాత్రం ఆర్కే కోసం పరితపిస్తుంది. నువ్వు నేనన్న మాట కోసం అయితే బాధపడలేదు, ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావు అవునా అన్నాడు. ఆర్కే వైపు షాక్గా చూసింది బాను. అలా షాక్గా చూడకు, చెప్పు, నేను చెప్తుంది నిజమేనా అన్నాడు. అబద్ధం, నేను మీరన్న మాట కోసమే బాధపడ్డాను, నాకు ఇంకా ఎటువంటి బాధ కూడా లేదు అంటూ విండో బయటికి చూసి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అన్నది. లేపుకుపోతున్నాను, అందరికీ దూరంగా ఏకాంతంగా మనిద్దరం మాత్రమే ఉండాలి. నేను లేపుకుపోతున్నాని అసలే నీ లిప్స్ మీద బైట్ చేశాను కదా, ఎందుకో తెలీదు హార్ట్ కంట్రోల్ తప్పింది అంటాడు. ఆర్కే వైపు కోపంగా చూసి చూడండి, పిచ్చి పిచ్చిగా మాటలు పక్కన పెట్టి మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో చెప్పండి అన్నది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకెన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ కూల్గా గ్లాసెస్ పెట్టుకుని కార్ స్టీరింగ్ తిప్పుతూ ప్రిన్సెస్, బాబోయ్ వాయిస్లో మత్త యాడ్ చేసి నన్ను నిజంగానే మాయ చేస్తున్నాడే. ఇంకాస్త ప్రేమగా ప్రిన్సెస్ అంటూ ఆమె భుజంపై చేయి వేసి నిజంగానే నిన్ను లేపుకుపోతున్నాను. ఈ ఆర్కే అసలు అబద్ధం ఆడడు. అతని కళ్ళలో సూటిగా చూసి మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు ఆర్కే అన్నది. ఆర్కే పెదవులపై నవ్వు, కళ్ళలో మెరుపు ఒకేసారి వచ్చాయి. నా గురించి అంత బాగా తెలిసిందానివి ఎందుకు దూరంగా ఉంటున్నావు బాను అన్నాడు. అందనంత ఎత్తులో ఉన్న మిమ్మల్ని అందుకోవడం కష్టం ఆర్కే. చెప్పాలంటే మీరంటే నాకు ఇష్టం లేదు, కేవలం అభిమానమే. ఆమె తిక్క సమాధానం ఆర్కేకి కోపం వచ్చింది. షటప్, నీ కళ్ళు ఒకటి చెప్తుంటే పెదవులు మరొకటి చెప్తున్నాయి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. నేను నిజం చెప్తున్నాను, ఎందుకు నమ్మరు మీరు అన్నది. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నేను చెప్పాను, కానీ ముందు కారు దిగు అంటూ కారు ఆపి ఆమె ఫేస్ చూశాడు. ఏమీ అర్థం కాక అయోమయంగా ఉంది బాను పరిస్థితి. దిగు అన్నాడు. బాను చుట్టూ చూసింది. ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో పెద్ద గుడి. ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకుని వచ్చారు అన్నది. ఆర్కే ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా కారు దిగి బాను చేతిని పట్టుకుని నడుస్తావా లేదంటే ఎత్తుకొని తీసుకుని వెళ్ళనా అన్నాడు. లేదు, నేను నడుస్తాను అన్నది. గుడ్, అయితే పద అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఏంటి అలా చుట్టూ చూస్తున్నావు, నచ్చలేదా ఈ గుడి అన్నాడు. లేదు, చాలా బాగుంది అంటూ చిన్నగా సమాధానం ఇచ్చింది బాను. ఇలానే చూస్తూ కూర్చుంటే పనవ్వదు, పద అంటూ లోపలికి తీసుకుని వెళ్ళి దేవునికి దండం పెట్టుకున్నాడు. బాను కూడా దండం పెట్టుకుని ఆర్కే వైపు చూసింది. నా ఎదురుగా నుంచో అన్నాడు. ఆర్కే అన్నది. కరెక్ట్గానే విన్నావు, నా ఎదురుగా నుంచో నువ్వు. బాను అయోమయంగా ఆర్కే ఎదురుగా నించింది. ఎందుకు నువ్వు నా ప్రేమను కాదంటున్నావో, నాకు దూరంగా ఎందుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటే అనిపిస్తుంది. నన్ను నువ్వు అందనంత ఎత్తులో చూస్తున్నావు కదా, నీకోసం 100 మెట్లు కిందికి దిగి మరీ అడుగుతున్నాను. నాకు పిల్లల కోసం బెంగలేదు, ఎందుకంటే నువ్వు నా కంటికి ఎప్పుడు పసిపిల్లలానే కనిపిస్తున్నావు. పిల్లలు పుట్టరనే కదా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపో. నీకు అంతగా పిల్లల మీద ఆశగా ఉంటే అదరు పిల్లల్ని మనం పెంచుకుందాం. లేదు, అదరు పిల్లలు వద్దు అంటావా? నీకోసం ఒకరిని ఏంటి 100 మందినైనా దత్తత తీసుకుంటాను. నేను ప్రేమించింది నీ లోపాన్ని కాదు బాను, నిన్ను. పిల్లలు లేకపోతే ఏంటి, మన మధ్యన బలమైన బంధం ప్రేమ ఉందిగా. నువ్వు ఎందుకు ప్రేమని వదిలేసి నీలో ఉన్న లోపం కోసం అందరికీ దూరంగా ఉంటున్నావు అన్నాడు. ఈ దేవుని సాక్షిగా చెప్తున్నాను, నాకు పసిపాపిలా ఉన్న నువ్వు కావాలి బాను. ఒక్కసారి చెయ్యి అందివు, ఎన్ని జన్మలకైనా నీతో ఎప్పుడు కడవరకు ఆర్కే తోడుగా ఉంటాడు అన్నాడు. నువ్వు ఎవరి కోసం భయపడకు, చివరికి నీ ఫ్యామిలీ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నీకు కావాల్సింది నేను, నా ప్రేమ. నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. ఎవరో ఏదో పిల్లల కోసం అంటారని మాత్రం అస్సలు బాధపడకు. నీకు కడవరకు తోడుగా ఉండేది నీ భర్త. చెప్పు బాను, ఇంతలా చెప్పినా కూడా నువ్వు నాకు దూరంగా ఉంటావా? ప్రేమకి మనసు ఉండాలి బాను. నాకు తెలుసు, ఒక పెళ్ళైన అమ్మాయికి అమ్మ అనే పిలుపుకి తనకి ఎంత సంతోషం వస్తుందో. నేను నీలో మా అమ్మని చూసుకుంటాను బాను, నువ్వు అసలు బాధపడకు. పిల్లల విషయం అయితే అసలు ఆలోచించుకు, అదంతా నేను చూసుకుంటాను. చెప్పు, నాకు నీ సమాధానం కావాలి అంటూ జోబిలో 2 చేతులు కట్టుకొని ఆమె వైపు సూటిగా చూస్తున్నాడు ఆర్కే. అప్పటికే బాను కంట్లో గోదావరి. ఆర్కే అన్నది. ఆమె కంట్లో నీరు చూడగానే ఆర్కే 2 చేతుల్ని చాపాడు. అమాంతం అతని కౌగిల్లో పసిపాపలా ఒదిగిపోయింది బాను. తన కౌగిల్లో ఆమెని బంధించి, ఇలా ఏడిస్తే ఎలా ప్రిన్సెస్, నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని అంటూ ఆమె తలపై చిన్నానించి కాసేపు అలానే ఉండిపోయాడు. కాసేపటికి బాను అతని వదిలి దూరంగా నించింది.
ఆమె చేతిని పట్టుకుని, ఇంకా ఎంతసేపు ఏడుస్తావే తింగరదానా అన్నాడు. ఆ మాటకి బాను నవ్వుతుంది. అలా నవ్వకే బాబు, లోపలున్న మరో ఆర్కే అల్లాడిపోతున్నాడు. అసలే గుడి ఇది, బుద్ధిగా నన్ను ఉండని అన్నాడు. అతని మాటలకి బాను బెదురుగా చూసి ఆర్కే అన్నది. ఈ ఆర్కే ఏంటో పూర్తిగా నీకు తెలీదు, ముందు ముందు తెలుస్తుంది పదా అన్నాడు. ఎక్కడికి అన్నది. ఎక్కడికో చెప్తే గాని నాతో రావా అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు. ఆమె అలా ఏం కాదు ఆర్కే, ఆపరేషన్ కేసెస్ ఉన్నాయి, నేను వెళ్ళాలి అన్నది. ఈరోజంతా నాతో ఉండమన్నాను కదా అంటూ కారు ఎక్కాడు. సారీ ఆర్కే, కావాలంటే రేపు నీతో టైం స్పెండ్ చేస్తాను అంటుంది. ఏ నైట్ టైం అయితే నీకు నచ్చదా, మార్నింగ్ టైం అంటున్నావు? పైకి కనిపించరు కానీ మొహమ్మదురు అనుకుని, అలా ఏం కాదు ఆర్కే, నీ ఇష్టం అన్నది. నైట్ 9 గంటలకి నేను సింగపూర్కి వెళ్ళాలి, రిటర్న్ మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను, కానీ ఇంటికి వెళ్ళను, వేరే ఊరు వెళ్ళాలి, నాకున్నది ఈరోజే ఖాళీ అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఈరోజే అంటున్నావు, మళ్ళీ ఊరు నుంచి తిరిగి రావా? వస్తాను 15 రోజుల తర్వాత అంటూ కార్ స్పీడ్ పెంచాడు. బాను ఫేస్ మాడిపోయింది. ఏమైంది ప్రిన్సెస్ అన్నాడు. ఆమె మౌనంగా ఉంది. ఆమెను ఒడిలోకి తీసుకుని, చూడు ఫీల్ అవ్వకు, కుదిరితే సింగపూర్ వెళ్లే ముందు నైట్ నీ దగ్గరికి వస్తాను, ఇప్పుడు కేసెస్ అంటున్నావు కదా, నీ డ్యూటీ నువ్వు చేయి, మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా మనకి అన్నాడు. అన్నది. మరి నేను వెళ్ళనా? వెళ్ళు ఆర్కే, కాస్త నవ్వవే బాబు అంటూ ఆమె చెంపలపై తన చెంపని ఆనించి, వెళతాను, నాకు ఇవ్వాల్సినవి ఏంటో రెడీ చేసి ఉంచు, నైట్ ఇంటికి రాగానే అవి తీసుకుని సింగపూర్ వెళ్తాను. అతను ఏ ఉద్దేశంతో అన్నాడో బాను గ్రహించలేకపోయింది. సరే ఆర్కే అంతే. ఆ మాటకి మనోడికి పిచ్చ హ్యాపీ. సాయంత్రం అయింది. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏంటన్నయ్యా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మా. సుహాన్ నిద్ర లేచిందా? అన్నయ్య లేచింది, నేను వదినికి స్నానం చేయించి ఫుడ్ పెడతాను. సరే మా అంటూ, ఈ భానుమతి ఈరోజేంటి ఇంకా రాలేదు? హో మార్నింగ్ వచ్చింది కదా, ఇంకా రేపు సాయంత్రమే వస్తుందేమో అనుకోగానే ఇంటి ముందు అదరు ఇంకా ఆర్కే కార్లు 2 ఒకేసారి ఆగాయి. ఏంటన్నయ్య ఫేస్ వెలిగిపోతుంది, ఏంటి సంగతి? కొంపదీసి ఎవరికి తెలియకుండా వదిని పెళ్లి చేసుకున్నావా అన్నాడు. నోరు కోస్తా అంటూ సీరియస్గా చూశాడు ఆర్కే. అదర్ నవ్వి, హో పర్వాలేదు, అయితే వదిని పడిపోయిందన్నమాట. అదర్ అంటూ ఆర్కే గార్డెన్ వైపు చూపించాడు. అదర్ టక్కును నోరు మూసేసి, హో మన టైర్ ఇక్కడే ఉన్నారా, వినని అన్నయ్య బాగుంటుంది కదా అంటూ తన కోటు విప్పి ఎదురుగా ఉన్న గిరి చేతికిచ్చాడు. ఆర్కే అడుగులాపి తన తండ్రి వైపు చూశాడు. ముందుకు వెళ్తున్న అదరు తన అన్నయ్య ఆగిపోవడం చూసి, ఏమైందన్నయ్య అక్కడే నిలబడిపోయావు? నేను నాన్నతో మాట్లాడాలి అన్నాడు. అదరు ఆలోచిస్తూ, వదిని గురించా అన్నాడు. అంటూ మహాదేవ్ దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య ఏంటి అప్పుడే వదిని గురించి చెప్పేస్తున్నాడు, చెప్పేస్తే ఏమవుతుందో అనుకుని గిరి చేతికి బ్యాగ్ ఇచ్చి ఆర్కే వెనకే వెళ్ళాడు. ఆర్కే అసలు ఎక్కడికి వెళ్ళావు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు అన్నాడు. నెక్స్ట్ మూవీ కోసం డైరెక్టర్ కథ వినిపించడానికి ఆఫీస్కి వచ్చారు నాన్న, అందుకే నేను ఫోన్ చూసుకోలేదు. అవునా, సరే నీతో ఒక విషయం చెప్పాలి. అదరు కామ్గా ఆర్కే పక్కనే కూర్చున్నాడు. నువ్వేంట్రా చేతిలో మల్లెపూలు పట్టుకుని ఉన్నావు? ఇంకెవరు, అత్తయ్య అమ్మ కోసం తెమ్మని చెప్పింది, అందుకే తెచ్చాను అంటూ కవర్ టేబుల్ మీద పెట్టి, ఇంతకీ నా ఐడియట్ ఎక్కడుందో అనుకుని, చెప్పండి నాన్న ఏమైంది, ఏం మాట్లాడాలి అన్నాడు. అన్నయ్య పెళ్లి గురించి. అవును 20 రోజుల్లో అన్నారు కదా పెళ్ళి, పైగా ఆద్యతో అంటూ సాగితీస్తూ తన అన్నయ్య వైపు చూశాడు. ఆర్కే కోపంగా, నువ్వు ఉన్న చోట ఉండవురా బాబు, చూసి రమ్మంటే కాల్చుకొని వచ్చే రకం, నువ్వు నోరెత్తామంటే మామూలుగా ఉండదు నీకు అన్నట్టు చూశాడు. అదరు చిన్నగా నవ్వుకొని 2 భుజాలు ఎగరేశాడు. ఆర్కే చిరాగ్గా ఫేస్ పెట్టి, అవును నాన్న ఇప్పుడు ఏమైంది? నువ్వు షూటింగ్ బ్రేక్ ఇవ్వు, పెళ్లి టైం దగ్గర పడింది కదా, పైగా ఎన్నో రోజులు కూడా లేదుగా. లేదు నాన్న పెళ్ళి ఆపేయండి, షూటింగ్కి నేనైతే బ్రేక్ ఇవ్వలేను, సినిమా క్లైమాక్స్కి వచ్చింది. ఏంటి పెళ్ళి ఆపేయమంటున్నావు? చెప్పాను కదా నాన్న, నాకు షూటింగ్ ఉంది, 15 రోజుల తర్వాత న్యూ మూవీ స్టార్ట్ అవుతుంది, నాకైతే ఖాళీ లేదు, అందుకే పెళ్ళి ఆపేయండి. నీ సినిమా కోసం పెళ్ళి ఆపేయమంటున్నావా? అయితే ఒక పని చేయి, 15 రోజులు షూటింగ్ అంటున్నావు కదా, అది అవ్వగానే 2 డేస్ బ్రేక్ ఇచ్చుకో, పెళ్లి చేసుకుందాం కానీ. నేను పెళ్ళి ఆపేయమంటున్నాను నాన్న, నాకు ఆద్యాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకని? నేను లవ్ చేస్తుంది బానుని, అందుకే పెళ్ళొద్దు అంటున్నాను. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్తున్నా? ఆద్యాని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడే ఎందుకు వద్దని చెప్పలేదు? ఎందుకంటే ఆద్య బాధపడుతుందని, తన ముఖం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదంటే బాగోదు కదా, పైగా అత్తయ్య కూడా ఉన్నారు, అందుకే నేను చెప్పలేదు. ఒకవేళ చెప్పినా మీరు అవమానపడతారని నేను ఆగిపోయాను అంటూ 2 చేతులను కట్టుకుని సూటిగా మహాదేవ్ వైపు చూశాడు. మాట తప్పిన వాళ్ళ నా చెల్లి ముందు నేను ఉండకూడదని ఇప్పుడు చెప్తున్నావా? అవును నాన్న. నువ్వు బానుని లవ్ చేయడం ఏంటి? నాకు నచ్చింది, భారీగా వస్తే తనే నాకు రావాలి. కొండ బద్దలు కొట్టినట్టు అసలు విషయం చెప్పేశాడు ఆర్కే.
తన బదులుగా ఆద్య వస్తే అంతే ఫోర్స్గా మహాదేవ్ మాటలు విసరటం మొదలుపెట్టాడు. వస్తే ఏంటి నాన్న, నేను మెడలో 3 ముళ్ళు వేయాలి కదా అంటే ఆద్య నీకు ఇష్టం లేదు. అవును, ఆద్య అందగత్తే, అంతేకాదు మంచి మనసున్న అమ్మాయే, కానీ బాను ఏ రకంగా చూసినా ఆద్యకి సాటి రాదు. ఆద్యలో ఉన్న అందం 50% కూడా తనకు లేదు. అందం చందం లేని ఆ అమ్మాయి నీకు ఎలా నచ్చింది? రంగు ఎర్రగా ఉంటే సరిపోతుందా? తండ్రి మాటకి ఆర్కే పిడికిలి బిగుసుకుంది. 2 కళ్ళు ఎర్రగా మారిపోవటమే కాకుండా గంభీరంగా అతని ఫేస్ మారిపోయింది. తన తండ్రి మాటకి తన అన్నయ్య ఫేస్ చూశాడు. అదరు తన అన్నయ్యని కదిలించే సాహసం చేయలేకపోయాడు. సాధారణంగా ఆర్కే సైలెంట్గా ఉంటాడు, కానీ తన భార్య మరొకరితో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం తనకు నచ్చలేదు. చెప్పు, తనకంటే అందంగా ఉంటుందా అమ్మాయి? ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి నీకేం నచ్చిందిరా అన్నాడు. మనిషికి అందం ఐశ్వర్యం ఉంటే సరిపోదు నాన్న, మనసు అందంగా ఉండాలి. తనకి అందం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుని హద్దులు లేని ప్రేమ తన మనసులో ఉంది. ఒకరి గురించి ఇంకొకరిని తక్కువ చేయడం కరెక్ట్ కాదు నాన్న. మనిషికి కావాల్సింది మంచి సంస్కారం, మంచి బుద్ధి, సహాయం చేసే గుణం. అవన్నీ నా భార్య భానుమతిలో ఉన్నాయి. ఎవరైనా సరే నా భార్యని తక్కువ చేసి మాట్లాడితే నేను సహించలేను. మిడిల్ క్లాస్ అంటున్నావు కదా నాన్న, మనం ఒకప్పుడు అదే క్లాస్ నుంచి వచ్చాం కదా, మర్చిపోయావా? ఎంత ఎదిగినా గతం మర్చిపోకూడదు నాన్న. భాను గురించి మాట్లాడే ముందు నా భార్య అన్న సంగతి మర్చిపోయి మాట్లాడకండి. భార్య అంటున్నావు, అప్పుడే తనని సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నావా అన్నాడు. తన తండ్రి మాటకి అదరు తన అన్నయ్య వైపు చూశాడు. సీక్రెట్గా చేసుకోవాల్సిన కర్మ ఏంటి నాన్న నాకు? అందరి సమక్షంలోనే నా భార్య మెడలో 3 ముళ్ళు వేస్తాను అన్నాడు. మరి ఆద్య, మరి భాను అన్నాడు. ఆర్కే మాటకి నువ్వు ఆ అమ్మాయి పేరు ఎత్తకు, నాకు ఇష్టం లేదు అన్నాడు. సేమ్ ఫీలింగ్ నాన్న, మాటికి ఆద్య పేరుని నా పక్కన చేర్చాలని చూడకండి. ఆల్రెడీ భానుమతి పేరు ఉంది ఇక్కడ, ప్లేస్ లేదు ఇంకా అన్నాడు. నేను మాట ఇచ్చాను ఆర్కే మీ అత్తకి. భానుకి నేను మాట ఇచ్చాను నాన్న, తనకి తోడుగా ఉంటానని. తండ్రి మాట అంటే నీకు లెక్కలేదా? కొడుకు మనసు మీకు లెక్కలేదా నాన్న? ఆర్కే అంటూ చాలా కోపంగా అరిచాడు మహాదేవ్. నా మనసులో మాట మీకు చెప్పాను నాన్న, ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. భానుని తప్ప మరి ఎవరికి భారీగా కాదు కదా. ఆ ఆలోచన వచ్చినా సరే ఊరికి ప్రసక్తి అయితే లేదు. భాను 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 ఏముందిరా తనలో అన్నాడు. మంచిదనం నాన్న, అది ఆద్యలో కూడా ఉంది కదరా నాన్న. ఆ ఆద్య మీద నాకు అటువంటి ఫీలింగ్స్ కాదు కదా, తను అలా అసలు ఊహించుకోలేను అన్నాడు. నా మేనకోడలు ఎలా అయినా మన ఇంటి కోడలుగా రావాలి. భానుమతి వస్తుంది నాన్న, తప్పకుండా మీ కోరికని నేను కాదన్ను అంటూ కోపంగా ఆర్కే తన రూమ్కి వెళ్ళాడు. వెళ్తున్న తన అన్నయ్య వైపు చూసి సడన్గా భాను విషయం ఎందుకు చెప్పాడు అన్నయ్య? తన వల్ల ఆద్య ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదనా? మహాదేవ్ కోపం తమాయించుకోలేక, ఏంట్రా వాడు పక్క నుండి నువ్వేం మాట్లాడవే? ఇది అన్నయ్య లైఫ్ నాన్న, తన సంతోషమే నాకు కావాలి, కానీ భానుని తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. మహాదేవ్ కోపంగా, చూస్తాను ఎలా ఆద్యని పెళ్లి చేసుకోడు అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. అదరు అలానే కూర్చుండిపోయాడు. రూమ్కి వచ్చిన ఆర్కే అసహనంగా సోఫాల వాలి తల పట్టుకుని తన తండ్రి ప్రవర్తన అంతా గుర్తు చేసుకున్నాడు. ఎందుకు భాను పేరు ఎత్తగానే నాన్న కళ్ళలో కోపం, ఏదో తెలియని బాధ, అసహ్యం. ఎందుకు అంత కోపంగా మారిపోయారు? చిన్నప్పటి నుంచి ఏదడిగిన క్షణాలు తెచ్చిపెట్టే ఆయన ఇప్పుడు ఇలా కోపంగా మారిపోవడానికి గల కారణం ఏంటి? ఒకరి గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడిన నాన్న ఈరోజు ఒక అమ్మాయి గురించి, పైగా నేను ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎంత ఆమని అత్త కూతురైతే మాత్రం తను కూడా మేనకోడలే కదా. అన్నయ్య, కనులు తెరవకుండాని చెప్పు అన్నాడు. సడన్గా వదిన విషయం చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఆద్య ఫ్యామిలీ గురించి డిస్టర్బ్ కాకూడదనా? అవును, తీరా పెళ్లి టైంకి నేను పెళ్ళి వద్దు అంటే అక్కడ నాన్న పరువుతో పాటు యామిని అత్తయ్య ఇంకా జయరాజ్ మామయ్య పరిస్థితి ఏంటి? ఇంకా ఆద్య పరువు ఏం కావాలి? నా కారణంగా ఒక అమ్మాయి లైఫ్ మర్చిపడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చెప్పాను. తాతయ్య చెప్పినట్టుగా నాన్నకి తెలియకుండా భానుని పెళ్లి చేసుకోలేను. చిన్నప్పటి నుంచి గుండెల మీద ఎత్తుకుని పెంచారు ఆయన. అలాంటిది సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఆయన గుండెల మీద తన్నలేనురా అన్నాడు. ఎవరూ బాధపడకూడదు, నా వల్ల ఆద్య నష్టపోకూడదు, అందుకే చెప్పాను. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు ఈ విషయం ఎలానో చెప్పాలి కదా. అన్నయ్య, ఒక్క మాట అడగనా? చెప్పు అంటూ పైకి లేచి టైం చూశాడు. 7 అయ్యేసరికి తన బ్యాగ్ తీసి తన డ్రెస్సెస్ సర్దుకుంటూ, చెప్పు అడుగుతానని అలా సైలెంట్గా ఉన్నావే? నాన్న వదిలిని తక్కువ చేసి మాట్లాడినందుకు నీకు కోపం వచ్చిందా? ఆర్కే నవ్వి, నీకు వచ్చింది కదా కోపం, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను మాట్లాడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అసలే నోటి దురద ఎక్కువ. నువ్వైతే అలా కంట్రోల్ చేసుకుని నాన్నకి సమాధానం చెప్తావు, కానీ నేనైతే అంటూ మెడ దగ్గర చేయి వేసుకుని, నా నోటితో చెప్తే బాగోదన్నయ్యా. నాకు తెలుసు నీ కంత్రి వేషాలు. ముందు స్నానం చేయి, అలసిపోయి వచ్చావు. చేస్తాను. సింగపూర్ అవార్డు ఫంక్షన్కా? అవును. ఫ్లైట్ ఏ టైంకి? 9కి.
ఇంకా 2 అవర్స్ టైం ఉందిగా, అప్పుడే రెడీ అవుతున్నావేంటి? మీ వదిన దగ్గర నాకు సంబంధించిన బాకీలున్నాయి, అవన్నీ వసూలు చేసుకొని వెళ్ళాలి. బాకీలేంటి అన్నయ్య? ఆర్కే రెండు కనుబొమ్మలు పైకి లేపి, ఇలాంటి విషయాలు నీకు ఉన్నంత అనుభవం నాకు లేదురా తమ్ముడు. బాకీలంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా. అదరు నవ్వుకొని భోజనం చేసి వెళ్ళు అన్నాడు. నా కోసం మీ వదిన వండుతుందిలే, నువ్వు తిను అంటూ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని ముందుకు నడిచాడు ఆర్కే. అన్నయ్య అన్నాడు. అంటూ బ్యాగ్ పక్కన పెట్టి షర్ట్ మార్చుతూ, చెప్పు, ఏమన్నా అడగాలా? వదిన టాపిక్ నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు నాన్న అంత సీరియస్గా మారిపోయారు? ఆమెని అత్తయ్య కోపం నాన్న బాను మీరు చూపిస్తున్నారు, అందుకే ఎప్పుడు లేనిది ఆయన అలా మాట్లాడుతున్నారులే. అంతేనా, లేదంటే ఇంకా ఏమన్నా ఉందా? నేను అదే ఆలోచిస్తున్నాను. చూస్తాను ఆయన మనసులో ఏముందో తెలుసుకుందాం. ఇంతకీ కిరణ్ మ్యాటర్ ఏమైంది? ఏం చేసావు? నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను. ఇంకా జన్మలో వాడికి మరో సంబంధం చూడాలన్న భయపడి చేస్తారు వాళ్ళు. నీకు దెబ్బలేమన్నా తగిలాయా? అదరు ఆశ్చర్యంగా చూసి అన్నయ్య అన్నాడు. చేతికి వాచ్ కట్టుకుంటూ, ముందు చేతిలో ఉన్న మల్లెపూలు పక్కన పెట్టి కూర్చో అన్నాడు. దేనికన్నయ్యా? నాకు నిజంగానే దెబ్బలు తగలలేదు. అదే చెప్తున్నాను అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని షర్ట్ విప్పు అన్నాడు. అన్నయ్య, విప్పుతావా లేదంటే నేను ఇప్పుడే మీ వదిన దగ్గరికి వెళ్ళిపోనా? వద్దులే, మాట్లాడితే చాలు వదినా వదినా అంటున్నావు. కాస్త మాతో టైం స్పెండ్ చేయి. మరీ రొమాంటిక్గా మారిపోతున్నావు నువ్వు. ఇలాంటి మాటలు నీకు సూట్ కాదు అదరు అంటూ జబ్బకి కట్టుకట్టి బాధగా అదరు వైపు చూశాడు. చెప్పాను కదా, ఈ మొండితనం తగ్గించుకోమని చెప్తే వినవు కదా నువ్వు. ఆ గాయం చూసిన ఆర్కే కంట్లో తడి అదరు చూపుకి దాటిపోలేదు. ఇది చిన్న దెబ్బలే అన్నయ్య. అదరు వైపు కోపంగా చూసి కొట్టబోయాడు ఆర్కే. సరదాగా లేండి. నువ్వు నన్ను కొట్టలేవు, కానీ వదిన దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయి అన్నాడు. నువ్వు జాగ్రత్త, నేను అమ్మతో చెప్పి బయలుదేరుతాను అంటూ ముందుకు కదిలి, నాకు తెలియకుండా నువ్వు ఎవరి విషయాల్లోనూ వేలు పెట్టి మరీ గొడవలు పెట్టుకోకు. చివరికి బిజినెస్ విషయంలో కూడా, అర్థమైందా? సరే అన్నయ్య, నేను వెళ్తున్నాను అంటూ అదరు వైపు తిరిగాడు. తన అన్నయ్యని హక్ చేసుకుని ఆర్కేకి తోడుగా బయటికి నడిచి తన అన్నయ్య సుహాతో మాట్లాడి వెళ్ళగానే లోపలికి వచ్చాడు అదరు. నా ఈడియట్ ఎక్కడ, అసలు ఆచూకీ కూడా లేదే, ఏ మూలనుంది నా ఆద్య బంగారం అనుకుని విజిల్ వేసుకుంటూ హాల్ అంతా చూశాడు. కానీ ఆద్య ఎక్కడ కనిపించలేదు. ఎక్కడుంది? కాసేపు ఆడుకుందామంటే రాగానే కాఫీ ఇవ్వమని చెప్పాను. దీనికి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. సుజ్జు ముఖం దానికి కనపడి దాని సంగతి చెప్తా అనుకుని పటపట పళ్ళు నూరాడు అదరు. అప్పుడే కాలికి అడ్డుపడుతున్న చీర కుచ్చులు నడుము దగ్గర దోపుకొని పాయసం గిన్నె పట్టుకుని కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది ఆద్య. నుదుటిన పట్టిన చెమటికి అంటిన కురులు, ఎర్రగా కందిపోయిన ముఖం, అలసిన శరీరంతో టేబుల్ మీద పాయసం గిన్నె పెట్టి డైనింగ్ టేబుల్ అంతా చూసింది. రైస్ పెట్టాను, చపాతీ, కర్రీ, పాయసం, సాంబార్, చికెన్, బిర్యానీ, అత్తయ్యకి పాలకూర, అన్నీ రెడీ. ఇంకా ఏం పెట్టాలి అనుకుని నడుము దగ్గర 2 చేతులు పట్టుకుని ఉఫ్ అనుకుంటూ ఊపిరి గట్టిగా వదిలి నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంది ఆద్య. గ్రీన్ కలర్ శారీ, దాని తగినట్టుగా చీర ఆమె ఒంటికి పోటీపడి మరీ మెరుస్తుంది. అసలే అందగత్తె, చీరలో ఏమో ఇంకా అందంగా ఉంది. అప్పటికే రెప్ప వేయటం మరిచి మరీ ఆమె ప్రతి పార్ట్ని స్కాన్ చేస్తున్నాడు మనోడు. అమ్మ చెప్పినట్టుగా అన్నీ వండాను, ఒకవేళ నేను వండినవి ఎవరికి నచ్చకపోతే అనుకుని తల కుడివైపుకి తిప్పి తన వైపే చూస్తున్న అదరును చూడగానే బిగుసుకుపోయింది ఆద్య. అదేంటి అలా చూస్తున్నాడు అనుకుని నోట్లో నీరు నములుతూ భయంగా చూస్తుంది. ఆద్య, అన్నీ రెడీ చేసావా అంటూ కిచెన్ రూమ్ నుంచి వచ్చింది యామిని. చేశానమ్మా, నువ్వు వెళ్ళి రిషి బావని తాతయ్యని అందరినీ పిలుచుకొనిరా, భోజనం టైం అవుతుంది కదా అంటూ భయంగా అదరు వైపు చూస్తుంది. రే అదరు, ఎప్పుడొచ్చావురా ఆఫీస్ నుంచి? ఇప్పుడే అత్తయ్య, అమ్మకి మల్లెపూలు తెమ్మని చెప్పారుగా, నా రూమ్లో పెట్టాను అంటూ నుదుటిన చేత్తో రుద్దుకుంటూ. ఈ ఈడియట్ చీరలో నొరం పేగులా ఉంటుందేమో అనుకున్నాను, కానీ హార్ట్ని కొలగొట్టేసిందే, ఇది నిజంగానే రాకాసి అనుకున్నాడు. ఏమైందిరా, తలనొప్పిగా ఉందా అన్నది. అవునత్తయ్య అంటూ ఆద్య వైపు చూశాడు. అప్పటికే యామిని వెనక నుంచుని అతని వైపు చూస్తుంది. మళ్ళీ ఆమె బాడీ స్కాన్ చేశాడు అదరు. తన ఫేవరెట్ స్పాట్ దగ్గర ఆద్య నడుము కనిపించకుండా పిన్ పెట్టేసరికి తనలోని తాను నవ్వుకున్నాడు. నా వెనక నుంచుకొని ఏం చేస్తున్నావే, వెళ్ళి బావకి కాఫీ ఇవ్వు, నేను మీ మావయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నది. చచ్చాను, సింహం దగ్గరికి లేడీని ఒంటరిగా పంపిస్తుంది మా అమ్మ అనుకుని అదర్ వైపు చూసింది. అదర్ ఏం మాట్లాడుకున్నా తన రూమ్కి వెళ్ళాడు. కాఫీ కప్ పట్టుకొని భయంగా అదర్ రూమ్కి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.